అంత ప్రేమ. నువ్వు ఒంటరిగా ఉండి సమాజంలో నీకు బంధుత్వం లేకుండా కేవలం నీ నుంచి దండుకోవాలని చూసే బంధుత్వం నుంచి ఎవరో ఏ సంబంధమో లేకున్నా కానీ, ఇదిగో మీ నాన్న, ఇదిగో నీకు తల్లి, ఇదిగో తాత అనే ప్రేమలు పంచే మార్గమే ఈ క్రీస్తు మార్గం. అలా ప్రేమలు పంచటం కోసమే ఆయన శిలువ యాగం మనకు కనిపిస్తుంది. మనం ఏదైతే సంకల్పం గురించి చదివామో ఆ సంకల్పాన్ని ఆయన శిలువలో సమాప్తం చేశాడు. ఐ హ్యావ్ డ్రాన్ బోత్ హెవెన్స్ అండ్ ఎర్త్ టుగెదర్. నేను భూమి ఆకాశములను నా చేత్తో పట్టుకున్నా. ఇట్స్ ఎ డేంజరస్ ప్లేస్. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. భూమి ఆకాశం రెండింటినీ కలపటం ఏమిటి? అంత ధైర్యం ఎవరికి ఉంది? అంత శక్తి ఎవరికి ఉంది? అంత జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? అంత పరిశుద్ధత ఎవరి దగ్గర ఉంది? ఆయన నిలబడుకుని భూమి ఆకాశములను కలిపి ఇదిగో నేను సాధించాను అని చెప్పాడు. చెప్పి ఊరికే ఉండుంటే ఆయన కూడా అనేక మంది బాబాల్లో ఒకడయ్యేవాడు, అనేక మంది మత గురువుల్లో ఒకడయ్యేవాడు, అనేక మంది యుగ పురుషులుగా చెప్పుకుంటున్న వాళ్ళలో ఒకడయ్యేవాడు. కానీ ఆయన చెప్పి ఊరుకోలేదు. చెప్పిన దానికి ప్రమాణంగా, చెప్పిన దానికి రుజువుగా మూడవ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన మరణాన్ని, దేవునితో సంబంధాన్ని, మనిషితో సంబంధాన్ని, ప్రేమను మూడవ దినాన తిరిగి లేపి చూపించాడు. అయితే ఈ సమాజంలో పాలిభాగస్తులైన వారు, వింటున్నవారు, ఇక్కడ కూర్చున్న వారికి నేనిచ్చే పిలుపు, ఈ విశ్వ మానవ సమాజం అనే ఉద్యమంలో గనక నువ్వు పాలిభాగస్తుడు అయితే అంటే నువ్వు ఇందులో ఒక సభ్యత్వం పుచ్చుకోవడమో లేకపోతే చందా ఇవ్వడమో ఇది కాదు. నీ హృదయానికి ఈ రాజును నా రాజు అని నువ్వు అంగీకరిస్తే, ఈ మార్గం బాగుంది, ఈ మార్గంలో నేను వెళ్తాను అని అనుకుంటే, ఈ రాజుకు ప్రతినిధిగా బ్రతుకుతాను అన్న నిర్ణయం నువ్వు చేసుకుంటే దేవుడు నిన్ను పునరుత్థానం చెందిస్తాడు. ఇంకెప్పుడు చచ్చిపోనటువంటి శరీరాన్ని నీకు ఇస్తాడు. ఏ కరోనా దాని మీద ప్రభావం చూపించదు, ఏ బ్యాక్టీరియా దాన్ని నశింప చేయలేదు, ఎవరూ నీ నుంచి దోచుకోలేని, నువ్వే ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని నీదిగా, మీ నాయందిగా చూసి పంచిపెట్టే హృదయాన్ని, అలాంటి పునరుత్థానాన్ని నీకు ఇస్తాడు. అదే నూతన జీవం, అదే మారు మనస్సు అనుభవం, అదే మారు మనస్సులో కొనసాగింపు. ఒకానొక రోజు